ఈ రోజున నీవు నీతి, న్యాయము, యథార్థత, నమ్మకము, నిజాయితీ, మంచి, ప్రేమ, అభిమానము, దేవుని గుణలక్షణాలు కలిగిన వానిగా నీవు జీవిస్తే అందరు నిన్నేం చేయాలనుకున్నారు నీ జోలికి లేకపోతే నీకు హానికరం ఏమి జరగదు ప్రియులరా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, యేసేపు మీద ఏదో మూట కట్టేదాం అనుకున్నారు, ఏదో నింద వేసేదాం అనుకున్నారు. కానీ యేసేపు విత్తింది నీతి ఫలము, యేసేపు విత్తింది పరిశుద్ధ ఫలము, యేసేపు విత్తింది దేవుని యందలి భయము, భక్తి కలిగే ఫలము. కనుక యేసేపు దాన్ని తగిన కోతనే పోసాడు, రాజ్యానికి రాజుగా నియమించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథంలో దానియేలు అనే వ్యక్తి ఉన్నాడండి. దానియేలు ఇదిగో ఆ యొక్క దేశపు యొక్క రాజ్యాన్ని పరిపాలించుటకు ఇదిగో ప్రియమైన వారులారా 9 మంది ఆ పై యొక్క అధికారులు ఉంటారు, దాని ఏలుబడి చేసే అధికారులు. వారిలో ప్రధానులో ఒకడు దానియేలు. అయితే అందరూ పాపం చేద్దాం, అందరూ దొంగతనం చేద్దాం, అందరూ దొంగ లెక్కలు రాదాం, అందరూ మూట కట్టేదాం, అందరూ రాజుగారిని ఏదో ఒక రకంగా ఇదిగో రాజుగారి దగ్గర నుంచి మనం కొల్లగొట్టేదాం అంటే ఒక్క దానియేలు అస్సలు అటువంటి దానికి ఒప్పుకోలేదంటండి. ఒప్పుకోకపోతే ఈడు ఉండగా మనకి మన ఆత్మ సాగమని చెప్పి దానియేలును ప్రియమైన దేవుడు అతను చంపేయాలని ప్లాన్ చేశాడు. కానీ దానియేలు గురించి ఒక మాట రాయబడింది, దానియేలు జీవితంలోనట పట్టుకోవడం ప్రయత్నం చేసి ఎక్కడ కూడా ఇంత మచ్చ కూడా దానియేలులో కనపడలేదట, ఎక్కడ కూడా తనలో పాపం దొరకలేదట. అందుకే వారు కొత్త రూలు ప్రకటించారు రాజుగారి దగ్గర. అదేంటంటే, రాజా నీ యొక్క విగ్రహములకు నమస్కరించని ప్రతి వారిని చంపారు. నీవు ఇక శద్రక్ మేషక్ అబేద్నెగోలకైతే విగ్రహం చెప్పారు, ఇక్కడ దానియేలుకైతే అసలు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని చెప్పారు, ఏ దేవునికి అసలు ప్రార్థన చేయకూడదని చెప్పారు. కానీ దానియేలు అస్సలు ప్రార్థన చేయకుండా అస్సలు ఉండలేడు. అతను తన యొక్క దేహంలో జీర్ణమైపోయింది అంటే లీనమైపోయింది దేవుని యొక్క భక్తి, భయము, ప్రార్థన. కానీ దానియేలు అసలు ఉండలేకపోయాడు ప్రార్థన చేయకుండా. ఏదో గోడ తట్టు తిరిగి ఆ కిటికీలు తెరిచి ఎప్పుడు యథావిధిగా భయం లేకుండా చేతుల పైకి ప్రార్థన చేస్తున్నాడు. చక్కగా వీడియో షూట్ తీశారు, తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చారు, తీసుకెళ్లి సింహాసనంలో పడేశారు. నీతి పక్కన న్యాయం పక్కన నిలబడిన దానియేలు రక్షించబడ్డాడు. దానియేలును సంపాలను చూసిన వారు శిక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిక్షించబడాలనే దాన్ని విత్తారు, శిక్షించబడ్డారు. రక్షించబడాలి అనుకునే వారు రక్షించబడతారు. బైబిల్ రాయబడుతున్న మాట, ఒకడు క్రీస్తు నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్న కోరిన యెడల వాడు తన ప్రాణమును రక్షించుకున్నాడట. ఒకడు తన ప్రాణమును రక్షించుకుని కోరిన యెడల వాడు ప్రాణమును పోగొట్టు. భిన్నమైన వ్యక్తిత్వం గురించి ఇక్కడ రాయబడుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఏది విత్తుతున్నావు, ఏ పంట కోస్తున్నావు, భవిష్యత్తు తుమ్చే ఆతి ఆహే, అది నీ చేతుల్లోనే ఉంది. ఫ్యూచర్ ఈజ్ ఇన్ హ్యాండ్. ఏమండి, మొన్న యూత్ మీటింగ్ లో చెప్పారు, పిచ్చికి పిల్లని చేతులు పెట్టుకున్నాడట. నా చేతిలో చచ్చిపోయిందా బతికిందా అని అడిగాడట. మీరేం చెప్తారు? పిచ్చికుంది, చేతిలో ఉంది, చచ్చిపోయిందా బతికిందా? బతికి ఉందంటే లేదు, బతికి ఉందన్నాడు నేను చంపేస్తా. మీరు చచ్చిపోయింది అన్నారనుకోండి, బతికేసి వదిలేస్తా. మీరు చచ్చిపోయిందంటే నేను బతికిస్తా, నేను బతికిందంటే చంపేస్తా. కానీ ఆ పిచ్చికి జీవితం ఎక్కడ ఉందంటే చేతిలోనే ఉంది. నీ జీవితం కూడా పిచ్చికి లాంటి జీవితం, అది నీ చేతుల్లోనే. చంపేసుకోవాలా, బతికించుకోవాలా? యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ హ్యాండ్. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. అది ఈజ్ ది రైట్ వే, రాంగ్ వే. కాబట్టి ఏది విత్తుతున్నావో ప్రతిరోజు చాలా జాగ్రత్త. అసూయను విత్తుకో, లేకపోతే కుట్రను విత్తుకో, ఎదుటి వారి మీద ద్వేషమని విత్తుకో, లేకపోతే పాపాన్ని విత్తుకో, లేక ఈ లోకంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన వాటిని విత్తకుండా నీకు సందర్భం వచ్చినంత, నీకు అవకాశం వచ్చిన ఎదుటి వాడిని. ఇవ్వండి, దావీదు సౌలును చంపేసి అవకాశం వచ్చిన దావీదు సౌలు రాజుని చంపలేదు. ఎందుకో తెలుసా? అది దేవుని దృష్టికి సరైనది. నీకు ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వస్తుంది. మొన్నే కరుణమ్మ గారు కూతురు పెళ్లికి వెళ్తే
మా ఆవిడ జ్ఞాన సుందరి మన్నా చర్చి దగ్గర బైబిల్ పెట్టింది, అది బ్యాగ్ పెట్టింది. ఒక ఆమె ఆతృతగా బ్యాగ్ తీసేసి జిప్పులన్నీ తీసేసి